రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఉదయం దినపత్రిక మూతబడి 30 సంవత్సరాలు గడిచినా అందులో పనిచేసిన వరంగల్ జిల్లా పాత్రికేయులు, ఇతర సిబ్బంది ఉదయం మిత్రమండలి పేరుతో ఇప్పటికీ కలుస్తుండటం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఉదయం దినపత్రిక మాజీ న్యూస్ కోఆర్డినేటర్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. ఉదయం దినపత్రిక మండలి వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ సర్వసభ్య సమావేశం ఆదివారం మహబూబాబాద్లోని లయన్స్ క్లబ్ భవనంలో ఉదయం మిత్ర మండలి అధ్యక్షులు దాసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ, పత్రిక మూతబడిన ఆనాటి పాత్రికేయులు, సిబ్బంది తమ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరింత దృఢపరచుకోవటానికి ఆనాటి స్టాఫ్ రిపోర్టర్ దాసరి కృష్ణారెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆనాటి పాత్రికేయుల, సిబ్బంది సంక్షేమం కోసం ఆర్థిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం కూడా ప్రశంసనీయమన్నారు. తాను ఉదయం దినపత్రికలో పనిచేసినప్పుడు స్టాఫ్ రిపోర్టర్లు, సిబ్బంది స్ట్రింగర్లతో ఆత్మీయంగా వ్యవహరించేవాడినన్నారు. ఆనాడు ఉదయం దినపత్రిక ప్రజల పక్షం వహిస్తూ ప్రజల మన్ననలు చూరగొన్నదని అన్నారు. అనేక సమస్యలను వార్తల ద్వారా పరిష్కరించిన ఘనత ఉదయంకు దక్కిందన్నారు. ఆనాడు ఉదయంలో పనిచేసిన పాత్రికేయులు అందరూ జీవితంలో స్థిరపడిన తాము పనిచేస్తున్న పత్రికను గుర్తుపెట్టుకొని అసోసియేషన్గా ఏర్పడి తరచుగా కలుసుకుంటూ ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఉదయం మిత్ర మండలికి తన సంపూర్ణ సహాయక సహకారాలు ఉంటాయని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయం మిత్ర మండలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కన్నా పరశురాములు, కోశాధికారి అచ్యుత రఘునాథ్, ఉపాధ్యక్షులు మహేందర్, సంయుక్త కార్యదర్శి ముల్లంగి మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు శర్మ, రామ్మూర్తి, ఉదయం జ్ఞాపిక సంపాదకులు ఆర్ లక్ష్మణ్ సుధాకర్, పూర్వ పాత్రికేయులు సత్యనారాయణ, రమేష్, గొడుగు శ్రీనివాస్, రామారావు, శ్రీధర్, ఓంకార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. Let me know one and it came out. Sir, you have published several books. You have published several recent papers. Out of that, one book is still in currency. That is all your profession. You are into that area. From there you began. You have books in different చూసిన తర్వాత 3-4 రాష్ట్రాల్లో ఆ పుస్తకంలో తెలుగు మీడియంలో జరిగినటువంటి పిల్లల యొక్క కామెంట్ని ఈ 3 సంవత్సరాలు, అంటే ఇది కేవలం 4 నెలల 5 నెలల క్రితం జరిగినటువంటి ముచ్చట, అంటే 3 ఏళ్ల క్రితం ముచ్చట అన్నప్పుడు దాదాపు 3.5 సంవత్సరాల వ్యవధిలో జరిగినటువంటి ముచ్చటని అనిపిస్తుంది. I can give you lot of remarks, but in these 3 years there are several commentaries, so your book is still vital. నేను ఎంతో మీతో రావడానికి నేను ఎంత ఆసక్తి చూపించిన, నేను ఏమి వాళ్ళకి తెలుసు. ఆ అనుభూతి నాకు అబ్బాయితో నేను ఆయన వివరాలను అడగాల్సి వచ్చింది, ఆయన గురించి తెలుసుకోవడానికి. కానీ నా గురించి ఆయన ఆందోళన చేసి ఆ పుస్తకం మీద వచ్చిన లేటెస్ట్ కామెంటరీస్, ఆ పుస్తకానికి రెలవెన్స్ ఇంకా ఉన్నది. ఈవెన్ ఇన్ కమింగ్ టైమ్స్ ఇట్ విల్ బి యూజ్ఫుల్. ఎవరికి నేను ఆ పుస్తకాన్ని ఎందుకు తయారు చేస్తున్నాను ఇప్పుడంటే, ఆ 88లో రాసినటువంటి చివరి చాప్టర్లలో పత్రికా రంగంలో రాబోతున్నటువంటి పరిణామాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం, సమాచార వ్యవస్థలో కమ్యూనికేషన్ రంగంలో ఏర్పడేటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పుల మూలంగా మనకు ఏ రకమైనటువంటి విప్లవాల వెలువ రానున్నది అనేటువంటి సంకేతాత్మకం నేను చెప్పగలిగిన అప్పుడే. జపాన్లో ఉన్నటువంటి ఫ్యాసిలిటీ ఎడ్యుకేషన్ గురించి ప్రస్తావన చేయడం మీకు ఆ పుస్తకంలో. ఇవన్నీ చెబుతూ ఇవాళ ఆశ్చర్యం ప్రతి ఒక్కరు, మన పిల్లలు మనల్ని చూపిస్తూ ఉన్నారు, నేర్పుతూ ఉన్నారు. ఏ దగ్గర ఎలా పెట్టుకోవాలి, ఏం చూడాలి, ఏం చేయాలి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇవాళ విలువల నుంచి, ఇవాళ వస్తున్నటువంటి వర్తమాన చైతన్యంలో ఉన్నటువంటి దిగజారు తరం నుంచి చింతపడడం ఏం ప్రయోజనం లేదు. కానీ గతం ఎప్పుడు పునాదిగా పనికొస్తుంది. ఉదయం అనుభూతి, ఉదయం భావోద్వేగం అనేటువంటి ఒక
ఈ పునాది మీకు మాకు మనందరికీ కూడా నిరంతరం పనికి రావాలి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన జగన్ ఉదయంలో చాలా మటుకు రూరల్ డెస్క్కి ఆయన బాధ్యత ఉండేటువంటి వాడు. డెస్క్ జనరేషన్ అని సగం నుంచి పెట్టడం మిమ్మల్ని గర్వించేటువంటి వాళ్ళని కాదు. మేము ఆ రకమైనటువంటి ఒక నియంత్రణ ఉండాలని చెప్పి అయినప్పటికీ కొంతమంది అనుబంధం మన జగన్మోహన్ రావు ఏర్పడి ఉండుంటుంది. ఆయన ఆధ్వర్యంలో చాలా ఒక చైతన్యవంతమైన వాట్సాప్ గ్రూప్ వగైరా నడుస్తున్నట్టున్నాయి. అందులో మన ఈ కన్నా పరిశ్రమను మీద వేసినటువంటి ఒక ఆహ్వానం తీసుకుంటున్నాడు కదా, అది వేరు. దాని పోస్ట్ ఆయనకి ఎలా పిక్ అయిందో ఆయన దాన్ని పిక్ చేసి ఆ గ్రూప్లో వేసుకున్నాడు. ఆయన వేసుకుంటే వీళ్ళ ఆదర్శం గురించి మీ అందరి ఆదర్శం గురించి వాళ్ళు చర్చ చేసుకుంటున్నారు. మనం ఇంకా పెద్ద మనుషులు ఉన్నాం, దగ్గర 5 ఊళ్ళో మనం ఏమో చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు చూడు ఎంత ఎక్కడ మార్పులు వరంగల్ మార్పులు అనుకుంటారు వాళ్ళు. అసలు వరంగల్ తొలి తెలుగు దినపత్రిక వదిరాజు సోదరులు ఇక్కడ నుంచి చదివి వినిపించారు సార్. ఆ చైతన్యం చాలా మంది అందరూ చర్చలో పాల్గొన్నారు కూడా. అంటే అంత స్ఫూర్తిదాయకంగా మీ యొక్క కలిగి పనిచేస్తావు. దీన్ని కాపాడుకుంటుందాం. దీనికి నిర్మాణాత్మకంగా భావోద్వేగంతో కుటుంబ పరంగా మన అనుబంధాలు మరింత గాఢంగా విస్తరించే రీతిలో మీరు నిరంతరం ఈ చైతన్యంలో ఉండండి. ఈ అనుభూతిని మీకున్నటువంటి శక్తియుక్తులకు తోడుగా విస్తరింపజేయడానికి ఏదైనా భూమిక, ఏదైనా ఒక వేదిక, ఏదైనా ఒక స్వరూపం దానికి ఇవ్వదలుచుకోవడం దానికి కూడా ప్రయత్నం చేయండి. రేపటి నాటి ప్రయోగాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం అనేక రూపాల్లోకి చాలా చిత్రాచిత్రమైనటువంటి వికృతమైన స్వరూపాల్లో వచ్చేసేసింది. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న ఈ సమయంలో ప్రపంచంలో పెద్ద 3వ ప్రపంచ యుద్ధంలో నాంది నిన్న రాత్రి జరిగింది. మనం కూర్చున్నాం అంటే మనం ఎంత చైతన్యంతో ఉంటే ఈనాటి ఇప్పటికిప్పటి పరిస్థితి మీద మనం అంచనా రాగలమో. నేను అంటే చూస్తానని అంటూనే